హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నో యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం వర్చువల్ బాక్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ముందుగా మీరు మీ కంప్యూటర్లో ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేయండి వర్చువల్ బాక్స్ అని మీరు సెర్చ్ చేయగానే ఇక్కడ మీకు వర్చువల్ బాక్స్ సంబంధించిన ఒక వెబ్సైట్ అనేది వస్తుంది, ఒరాకిల్ వర్చువల్ బాక్స్ అని. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వర్చువల్ బాక్స్ సంబంధించిన ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకు డౌన్లోడ్ వర్చువల్ బాక్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు వాడే కంప్యూటర్ ఓఎస్ని బట్టి వర్చువల్ బాక్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు విండోస్ వాడే వాళ్ళు అయితే ఇక్కడ విండోస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నా కంప్యూటర్లో విండోస్ ఓఎస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ విండోస్ సంబంధించిన వర్చువల్ బాక్స్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటాను. తర్వాత ఇక్కడ మీరు సేవ్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా వర్చువల్ బాక్స్ అనేది మీకు డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. వర్చువల్ బాక్స్ డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత మనం దీన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. చూడండి, మనకు వర్చువల్ బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం వర్చువల్ బాక్స్ని ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. వర్చువల్ బాక్స్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఓపెన్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఎస్ అన్న ఆప్షన్ అడుగుతుంది, ఎస్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఒక 5 సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది. 5 సెకండ్స్ తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డిఫాల్ట్గా సి డ్రైవ్లో ఉంటుంది, అది అలాగే ఉంచేయండి. ఇవి ఆల్రెడీ డిఫాల్ట్గా కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి, మీరు ఏం చేంజ్ అయితే చేయకండి. ఇక్కడ మీరు జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తూ ఉండండి. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వర్చువల్ బాక్స్ అనేది ఇన్స్టాల్ అయితే కంప్లీట్ అవుతుంది. చూడండి, మనకి ఇక్కడ వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ ఫినిష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, వర్చువల్ బాక్స్ అనేది మనకి ఇక్కడ ఇన్స్టాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు హోమ్ పేజ్లో అయితే ఉంది. ఇప్పుడు మనం వర్చువల్ బాక్స్ని ఓపెన్ చేద్దాం. చూడండి, మనకు వర్చువల్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు మెషిన్ యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ అయితే చేయొచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో వర్చువల్ బాక్స్లో మెషిన్ ఎలా యాడ్ చేయాలో కూడా మీకు చెప్తాను.